శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. పడక గది విషయంలో చాలా జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది ఈ రోజుల్లో. ముఖ్యంగా ఈ స్థలాలు ఈ అపార్ట్మెంట్ కల్చర్ వచ్చినప్పుడు ఎలా ఉంటుందంటే, చాలా గృహాల్లో ఈ నైరుతిలో ఉండే బెడ్రూము, దాని పక్కన ఉండే బెడ్రూమ్ కూడా అనుకుందాం, మెయిన్గా ఒక ఫిల్లర్ కింద, అంటే ఒక బీమ్ కింద ఉండే అవకాశం ఉంటుంది. అంటే స్ట్రక్చర్కి వెనకాల ఎక్స్టెన్షన్ చేయడం వల్ల ఆ పడక గది మధ్యలో ఒక బీము వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. సో అది వెళ్ళడం వల్ల ఏంటంటే, దాని కింద మరి మామూలుగా 10 లేదా 18 రూమ్సే కదా అందరికీ కూడా. ఈ మంచాలు పెద్ద పెద్ద మంచాలు వేసినప్పుడు ఆ బీము కింద వేయడం జరుగుతూ ఉంటుంది, కామన్గా జరుగుతూ ఉంటుంది. దానివల్ల ఏంటంటే మనకి ఖచ్చితంగా దోషం అయితే ఉంటుంది. అయితే ఈ మధ్యకాలంలో ఏమవుతుందంటే, ఈ సీలింగ్ అది చేంజ్ చేస్తున్నాం కదా, మరి బీమ్ మనకు కనబడదు కదా, అది మొత్తం క్లోజ్ చేసి దాని కింద పడుకోవడం వల్ల ఏమైనా ఇబ్బంది ఉండదు కదా అని చాలామంది అనుకోవడం జరుగుతూ ఉంటుంది. మీరు ఎంత దానిపైన సీలింగ్ లాంటిది చేసి క్లోజ్ చేసినా సరే, ఎట్టి పరిస్థితుల్లో కూడా బీము కింద, అంటే మన తల మీద భీము ఉండే విధంగా కానీ, అంటే ఇప్పుడు చదువుకున్నప్పుడు కానీ, ఒకవేళ వర్క్ చేసుకునేటప్పుడు కానీ, భోజనం చేసేటప్పుడు కానీ దాని కింద కూర్చొని ఏ కార్యక్రమం కూడా సాధ్యమైనంత వరకు చేయకూడదు. ఈవెన్ పూజా కార్యక్రమాలు కూడా ఆ భూమి కింద కూర్చొని చేయకూడదు. అటువంటిది నిద్ర, విశ్రాంతి అనవచ్చు, శరీరానికి రెస్ట్ అనవచ్చు. ప్రతిరోజు కూడా నిద్ర అన్నది అసలు ఇంపార్టెంట్. కాబట్టి ముఖ్యంగా భార్యాభర్తల యొక్క ఈ పడక గదిలో ఈ భూమి కింద ఉండడం వల్ల కంపల్సరీగా వాళ్ళిద్దరి మధ్య ఇబ్బందులు, విభేదాలు రావడం కానీ, ఎక్కువగా రెస్పాన్సిబిలిటీసు, బాధ్యతలు పెరుగుతూ ఉంటాయి. అందుకని ఏంటంటే, సాధ్యంగా మనం గృహం కొనుక్కునేటప్పుడు కానీ, అలాగే అద్దె గృహంలో వెళ్ళేటప్పుడు కానీ, ముఖ్యంగా ఆ గృహంలో మనం పరిశీలించవలసినవి ఏంటంటే, మనకి ద్వారాలు, గుమ్మాలు ఉంటాయి, అది ఖచ్చితంగా చూసుకుంటారు. వంటగది ఒకటి ఖచ్చితంగా అది ఆగ్నేయంలోనా లేదా వేరే దిక్కు అన్నది కూడా పర్ఫెక్ట్గా చూసుకోవాలి. బాత్రూమ్లు చూసుకోవాలి. అన్నిటికన్నా ముఖ్యమైనది మాస్టర్ బెడ్రూమ్. ఈ మాస్టర్ బెడ్రూమ్ అన్నది 100% కరెక్ట్గా ఉండాలి. దాని పైనుంచి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒక భీమి వెళ్ళినప్పుడు దాన్ని ఆ రూమ్లో మనం నివసించగా ఉండడమే మంచిది తప్ప, దాన్ని ఏదో సరి చేసుకొని సీలింగ్ వేసి అందులో పడుకుంటా ఉంటే మాత్రం ఖచ్చితంగా ఏదో ఒక స్ట్రగులు, ఓవర్ రెస్పాన్సిబిలిటీసు చాలా ఎక్కువగా ఏర్పడి ఇబ్బంది పడే అవకాశం ఉంది. కాబట్టి సాధ్యమైనంత వరకు ఈ భీము కింద నివాసం ఉండి పడుకోవడం కానీ, బెడ్రూమ్ అసలు ఉండకుండా ఉంటేనే మంచిది. సాధ్యమైనంత వరకు దాన్ని సరి చేసుకొని, మరి అంటే కొంతవరకు ఈ మధ్యకాలంలో మరి సీలింగ్ వేయడం వల్ల దోషం లేదని చెప్తున్నారు, కానీ ఏదైనా కొంత దోషం ఉండే అవకాశం ఉంది. కాబట్టి సాధ్యమైనంత వరకు వాటి కింద ఉండకుండా ఉండడం మంచిది. సో ఏదైనా వాస్తు దోషాలకి ఏంటంటే దానికి పూర్తిగా పరిష్కారం అయితే ఏమి ఉండదు, దాన్ని నివారించుకొని సరి చేసుకోవాలి తప్ప, ఏదైనా కొంతమందికి ఏముంటుందంటే మనకున్నటువంటి జాతక ప్రకారం, అప్పుడు నడుస్తున్నటువంటి దిశ ప్రకారం ఒకరికి ఆ గృహంలో చేరిన ఎంబటినే చూడొచ్చు, కొన్నాళ్ళు చేరొచ్చు. కానీ గృహం కట్టినటువంటి 7 సంవత్సరాల తర్వాత మాత్రమే సాధ్యమైనంత వరకు ఈ వాస్తు దోషాలు ఉంటే అవి బయటపడడం జరుగుతుంటుంది. ఎందుకంటే మనం గృహ నిర్మాణం చేసేటప్పుడు వాస్తు పూజ కరెక్ట్గా చేయడం, అలాగే శంకుస్థాపన కరెక్ట్గా చేయడం వల్ల, చిన్న చిన్న యంత్రాలు పెట్టడం వల్ల, అంటే వాటి స్థాయిని బట్టి ఒక 7 సంవత్సరాల దాకా సాధారణంగా దోషం రాదు అని ఈ పెద్దలు చెప్పిన మాట తప్ప, సాధ్యమైనంత వరకు ఈ ప్రారంభంలో పెద్ద ఇబ్బంది అయితే ఉండదు. కానీ దశ బాగుంటే, మన జరుగుతున్నటువంటి దశ గోచారం బాగుంటే గృహం కూడా ఖచ్చితంగా అనుకూలిస్తుంది. మన దశ అనుకూలంగా లేనప్పుడు, అలాగే గోచారం ఇబ్బంది పడుతున్నప్పుడు ఈ గృహంలో కూడా ఇబ్బంది పడే అవకాశం ఉంది. కాబట్టి సాధ్యమైనంత వరకు మంచి వాస్తు కలిగినటువంటి గృహంలో, మంచి మాస్టర్ బెడ్రూమ్ ఉన్నటువంటి ఇంట్లో యజమాని ఉన్నప్పుడు ఆ యజమానికి ఆ గృహం మీద పట్టు లభిస్తుంది. అలాగే అతనికి ఆర్థిక పరంగా అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా రుణ సమస్యలు ఉండకుండా ఉండే అవకాశం ఉంది. కాబట్టి సాధ్యమైనంత వరకు ఈ పడక గది అనేది పర్ఫెక్ట్గా ఉంటే ఖచ్చితంగా ఆ యజమాని కూడా ఖచ్చితంగా బయట ఇంట విజయవంతంగా సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది. స్వస్తి.